ఈ కర్రీకి వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, అంటే మిర్చి ఫ్రై అవ్వాలి కాబట్టి. దీనిలో ఓన్లీ జీలకర్ర కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 50 గ్రామ్స్ నేను మిర్చి తీసుకుంటాను. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే క్రిస్పీగా అయిపోవాలి, మాడకూడదు కానీ క్రిస్పీగా అవ్వాలి, అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా ఫ్రై అవుతుంది. కొంచెం పసుపు కూడా. టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కడికైనా జర్నీకి కావాలంటే తీసుకువెళ్ళచ్చు కూడా. 15 days వరకు స్టోర్ ఉంటుంది. ఇంట్లో పిల్లలు లేకపోతే హస్బెండ్ ఇలాగా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, మనం ఒక్కరమే ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కర్రీకి ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకి. అప్పుడు అలాంటి సమయంలో ఈ కర్రీని ప్రిపేర్ చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు శనగపిండి వేసుకుంటాం. శనగపిండి కొలత ఎంత అంటే కరెక్ట్గా చెప్పలేమండి, ఎందుకంటే ఒక్కొక్క మిర్చి ఒక్కొక్క రకమైన ఘాటు ఉంటుంది. కొన్ని రకాల పచ్చిమిరపకాయలు ఎక్కువ ఘాటు ఉంటాయి, కొన్ని రకాల పచ్చిమిరపకాయలు తక్కువ ఘాటు ఉంటాయి. మనం ఘాటును బట్టి వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసి మంచి ఘాటు ఉన్నాయి, నేను దానికి సరిపడా వేసుకుంటున్నాను అన్నమాట. ఇలా చక్కగా మిక్స్ అయిపోయేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి ఫ్రై అయ్యే వరకు అట్టి పెట్టాలి. మంచి కమ్మని వాసన వస్తుంది. మనం శనగపిండిని వేసుకునే ముందు జల్లించుకున్నామంటే ఉండలు లేకుండా చక్కగా ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఈ శనగపిండి అనేది మాడకుండా మంచి సువాసన వస్తుంది కదా, అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉప్పు అనేది ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసి కొంచెం కావాలంటే కలుపుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు మాడకుండా ఉంటుంది. నేను సిమ్లో పెట్టాను అనమాట. కర్రీ కోసం 50 గ్రాముల పచ్చిమిరపకాయలు యూజ్ చేశాను. ఈ బౌల్తో నాకు 1 కప్పు శనగపిండి పెట్టిందనమాట. దాని ఘాటును బట్టి వేసుకోండి. ఇది మనకి ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఇలా కాస్త రైస్ పెట్టుకొని వేడిగా పూసని ఇంట్లో చేసిన స్వచ్ఛమైన నెయ్యి కొంచెం వేసుకొని ఇప్పుడు తినాలి. సూపర్. అంతే.